ఈ యూత్ మీటింగ్లో ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. యూత్ క్రిస్మస్ అనేది ప్రతి సంవత్సరం మనము ఆనవాయితీగా మనం జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఏ సంఘం అయితే వాక్యపరంగా బలం పొందుకుంటుందో, అభివృద్ధి చెందుతుందో, ఆ సంఘం మీద సాతాను యొక్క దాడి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అన్ని కూడా మనము తట్టుకొని మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉంటున్నాము. ఇక ఈరోజు మనము చూడగలిగితే యేసుక్రీస్తు వారి జన్మదినమును మనం పురస్కరించుకొని ఉమెన్స్ క్రిస్మస్ కావచ్చు, చిల్డ్రన్ క్రిస్మస్ కావచ్చు, యూత్ క్రిస్మస్ కావచ్చు, మెయిన్ క్రిస్మస్ కావచ్చు, ప్రీ క్రిస్మస్లని రకరకాల క్రిస్మస్లు అనేటివి ఈ మాసం అంతా కూడా జరుపుకోవటం అనేది మనం అందరం కూడా చూస్తున్నాము. అయితే మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చాలా రీజన్స్ ఉన్నాయి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి. ఈరోజు ఒక రీజన్ ఏంటో మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము. అయితే మనం ఆలోచన చేయగలిగితే ఒక అతని పేరు ఏంటన్నప్పుడు జేమ్స్ బెన్సన్ ఇర్విన్. అతని పేరు జేమ్స్ బెన్సన్ ఇర్విన్. ఇతను అమెరికన్ ఆస్ట్రోనట్. అమెరికన్ ఆస్ట్రోనట్. ఇతను చంద్రమండలం మీదకి వెళ్ళి చంద్రుని మీదకి వెళ్ళి భూమి మీదకి వచ్చాడు. చంద్రుని మీదకి వెళ్ళి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ న్యూస్ రిపోర్టర్స్ అందరూ కూడా మైకులు పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ చంద్రుని మీదకి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ అనుభూతి ఏంటి, మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటని అడుగుతున్నప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నేనేదో భూమి మీదకి నుంచి చంద్రమండలం వెళ్ళటం అన్నది వార్త కాదు కానీ యేసుక్రీస్తు వారు పరలోకములో నుంచి భూమి మీదకి వచ్చాడు, అది నిజమైన విశేషమైన వార్త అంటే అది అని ఆ న్యూస్ రిపోర్టర్లకు చెప్పాడట. మరి ఎంత నిజమంటే, ఎందుకంటే యేసుక్రీస్తు వారు అనగానే కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. అలాగే యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారు అంటే, ఈ భూమి మీద ఈ ప్రపంచానికి ఏదో ముఖ్యమైన పని ఉంటేనే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితేనండి, యేసుక్రీస్తు వారు అనగానే ఆయన 2000 సంవత్సరాల క్రితం వాడు, పలానా మా ఆయనతో సమానుడని చాలా మంది మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు వారు కేవలము 2000 సంవత్సరాల క్రితం మాత్రమే ఉన్నవాడా? అంతకు ముందు లేడా ఆయన? యేసుక్రీస్తు వారికి 2000 సంవత్సరాల క్రితము నుంచే చరిత్ర ఉందా? అంతకు ముందు చరిత్ర లేదా అంటే, యేసుక్రీస్తు వారు ఎప్పటి వాడో, ఆయన ఎప్పుడు పుట్టాడో ఈ చరిత్ర దేవుని పిల్లలుగా మనకు తెలియాలి. ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే అందరం కూడా యోహాను సువార్త, దయచేసి అందరం కూడా యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము దయచేసి 56వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 56వ వచనాన్ని మనం అందరం కూడా చదవమ్మా. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీ తండ్రి అయిన అబ్రహాము, ఎంతసేపు ఇశ్రాయేలీయులు యూదులు మేము అబ్రహాం పిల్లలము, మేము అబ్రహాం సంతానము అని వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. అప్పుడు ఇదిగో మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలని, నా దినము చూడాలని ఆయన ఏం చేశాడు అంటే ఆ మిగుల ఆనందించెను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తునని మిగుల ఆనందించెను అంటే అబ్రహాము నన్ను చూడాలి అనుకున్నాడు. ఒకవేళ అబ్రహాము గారు యేసుక్రీస్తు వారిని చూడాలి అనుకుంటే ఎప్పుడు చూడాలి? మరియమ్మ గారు కనాలి, అప్పుడు అబ్రహాము గారు చూడాలి. కానీ అబ్రహాము గారికి యేసుక్రీస్తు వారికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది.
అబ్రహాము గారు వచ్చిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుకేనండి అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వారి వరకు 42 జనరేషన్స్, 42 తరాలు. 42 తరాల తర్వాత యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే ఆయన అంటున్నాడు, నన్ను చూడాలి, నా దినము చూడాలని అబ్రహాము గారు అనుకున్నారు. మరి చూశాడా అంటే తర్వాత మీరు చూడగలిగితే కంటిన్యూ చేయండి. అది చూసి సంతోషించెను అనేను. అది చూసి సంతోషించెను అనేను అంటే అబ్రహాము నన్ను చూసి ఆయన సంతోషించాడు. ఇప్పుడు మీరు చెప్పగలిగితే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే ఉన్నవాడా, లేదంటే అంతకంటే ముందు ఉన్నవాడా? మీరు ఆలోచించండి. ఎప్పుడున్నాడండి? అబ్రహాము నన్ను చూశాడు, అబ్రహాము నన్ను చూశాడు. మనం మిల్కీసెదెక్ అని మనం చెప్పుకుంటాం కదా, దశమ భాగం ఇచ్చాడు మిల్కీసెదెక్ అని చెప్పుకుంటాం కదా. అబ్రహాముకు యేసును చూడాలన్న కోరిక పుట్టింది. అందుకేనండి మిల్కీసెదెక్ రూపంలో అబ్రహాము గారికి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. నన్ను చూశాడు అబ్రహాము. నేనేదో మీరు అనుకుంటున్నట్టు ఏదో 2000 years బ్యాక్స్ పుట్టిన వాడని కాదు, నేను ఏదో 2000 సంవత్సరాల క్రితం వచ్చిన తర్వాత ఉన్నది కాదు. యేసుక్రీస్తు వారి చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ఆయన అబ్రహాము కాలంలోనే యేసుక్రీస్తు వారు మనకు కనబడుతుంటే ఇలా చెబుతుంటే అక్కడున్న యూదులు ఏమంటున్నారో 57వ వచనాన్ని మనం చదవగలిగితే, అందుకు యూదులు, నీకింకను ఏ 10 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా. యూదులు ఏమంటున్నారమ్మా? నీకు ఇంకను ఏ 10 సంవత్సరములైనను లేవే. యేసుక్రీస్తు వారి లైఫ్ స్పాన్ ఎంతంటే 33.5 సంవత్సరాలు. ఆయన 30వ ఏట సేవకు వచ్చాడు. ఆయన లూకాసు వార్తలో ఉంటది. ఎన్ని సంవత్సరాలకమ్మా? ధర్మశాస్త్ర ప్రకారము 30 సంవత్సరాలు నిండిన తర్వాతనే సేవకు రావాలి. 30వ ఏట సేవకు వచ్చాడు. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. ఇప్పుడు యూదులు అంటున్నారు, నీకు 50 సంవత్సరములైనను నీకు లేవే, నువ్వు అబ్రహామును చూసావా అని యూదులు అడుగుతున్నారు యేసుక్రీస్తు వారు. అప్పుడు 58వ వచనంలో యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎప్పుడున్నాడటండి? మీరేదో అబ్రహాము పుట్టినప్పుడు ఉన్నానని చెబితేనే మీరు ఆశ్చర్యపోతున్నారు. అసలు అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. మన రక్షకుడు అంటే ఏదో 2000 సంవత్సరాల క్రితం కన్యమరియక ద్వారా ఈ భూమి మీదకి వచ్చిన వాడు కాదు. ఆయన పుట్టక ముందు చరిత్ర ఉంది, పుట్టిన తర్వాత యేసుక్రీస్తు వారికి చరిత్ర ఉంది. ఏమంటున్నాడంటే అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నవాడను. ఇప్పుడు మనం అడుగుదాము, అసలు యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టారు? యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టారు అని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా మరి మనం చూడగలిగితే దయచేసి అందరం కూడా సామెతల గ్రంథము దయచేసి 8వ అధ్యాయము 1వ వచనము మనమందరం కూడా చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనము మనమందరం కూడా చదువుకుందాం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. జ్ఞానము ఘోషించుచున్నది. ఇక్కడ మనము చూడగలిగితే జ్ఞానము ఘోషించుచున్నది. అసలు మనుషులు ఘోషించాలి, కానీ జ్ఞానము ఘోషించుచున్నది అంటున్నాడు. ఇంతకీ ఎవరి జ్ఞానము? జ్ఞానము ఘోషించుచున్నది అంటున్నాడు. ఇంతకీ ఎవరి జ్ఞానము అంటే ఇక్కడ చేయబెట్టి మళ్ళీ ఇక్కడికి వద్దాము. 1 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక
మళ్ళీ అందరూ ఇక్కడికి వద్దాం దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనము మనమందరము కూడా చదువుకుందాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఇప్పుడు జ్ఞానము ఘోషించుచున్నది అంటే ఎవరు ఘోషిస్తున్నారు? యేసు క్రీస్తు వారు ఘోషిస్తున్నారు. ఇప్పుడు ఈ 8వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఇప్పుడు మనము 22వ వచనం దగ్గరికి వద్దాం. ఆ సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాము. చదవండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. జ్ఞానం మాట్లాడుతుంది. జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను అంటే సృష్టి అనేది పుట్టక మునుపే, ఈ విశ్వం అనేది ఇంకా ఈ విశ్వం అనేది రాక మునుపే నేను ముందుగా పుట్టాను అంటాడు. తర్వాత 23 కూడా చదవగలిగితే, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తైన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమి దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టి రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలమును సిద్ధపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నియమించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును భూమి యొక్క పునాదులను నియమించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము ఆయనతో సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఎప్పుడు పుట్టాడటండి యేసుక్రీస్తు వారు? ఈ భూమి మీద రవ్వంతా కూడా మట్టి పుట్టనప్పుడు నేను పుట్టాను. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ విశ్వము, ఈ సృష్టి అనేది పుట్టక మునుపు నేను పుట్టాను. అందుకే అబ్రహాము గారితో అన్నాడు, ఏమన్నాడు అంటే, అబ్రహాము గారు పుట్టక మునిపే నేను ఉన్నాను. అందుకేనండి ఆయన ఎప్పుడో పుట్టాను. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, అందుకే ఇప్పుడు ఏమని రాయబడాలి అంటే ఆయన పుట్టును అని రాయబడాలి. కానీ ఏమని రాయబడిందో మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము, దయచేసి 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాము. 9వ అధ్యాయం 6వ వచనము, ఏలి అనగా మనకు శిశువు పుట్టెను. పుట్టాడా? పుట్టెను అంటే ఆల్రెడీ ఆయన ఎప్పుడో పుట్టాడు. ఆయన ఒకవేళ ఫ్యూచర్ లో ఆయన పుడతాడు అనుకుంటే ఏమని రాయాలంటే, ఏలే అనగా మనకు శిశువు పుట్టును. అందుకేనండి ఆయన ఎప్పుడో పుట్టాడు గనక అక్కడ రాయబడిన మాట, ఏలే అనగా మనకు శిశువు పుట్టెను. ఆల్రెడీ ఆయన ఎప్పుడో పుట్టాడు. ఆయన చరిత్ర ఏదో 2000 సంవత్సరాల క్రితం వచ్చిన చిన్నవాడు కాదు యేసుక్రీస్తు వారు. ఏదో 2000 years బ్యాక్ వచ్చిన వాడు కాదు ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడో పుట్టాడు. అందుకే ఆయన ఆల్రెడీ పుట్టాడు గనక హెబ్రీ పత్రికలో ఏమని రాయబడిందో మీరు చూడగలిగితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 10వ అధ్యాయం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆల్రెడీ ఆయన పుట్టాడు గనక ఆయన ఏం చేశాడు? ఈ లోకములోనికి
ప్రవేశించాడు. ఆల్రెడీ మీరు అందరూ కూడా ఎక్కడో పుట్టారు, మనందరం కూడా ఎక్కడో ఉన్నామో. ఇప్పుడు మనం అందరం కూడా మందిరంలోనికి ప్రవేశించాము అంటే ఉన్నవాడే వస్తాడు, లేనివాడు ఈ భూమి మీదకి రాలేడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటే చిన్న చరిత్రగా ఈరోజు ఏదో చీప్గా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారి గురించి చిన్నగా. ఎందుకంటే వాళ్ళకు ఏదో వాళ్ళు బైబిల్ మీద అక్కస్సుతో బైబిల్ను తప్పు పట్టాలన్న ఉద్దేశంతో యేసు మీద ఈరోజు ఏంటంటే ఆయన మీద అక్కస్సుతో మాట్లాడుతున్నారు. కానీ మనం ఆలోచన చేయగలిగితే ఆయన భూమి పుట్టక మునుపే ఆయన ఉన్నవాడు. కాబట్టి ఆయన ఎలా వచ్చాడో ఇక ఆ కారణాన్ని మనం తెలుసుకొని ముందుకు వెళదాము. లూకాసు వార్త దయచేసి అందరం కూడా లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. చదవండి. 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూతల చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి. ఇక్కడ కూడానండి, గర్భమందు ఆయన పడక మునుపు. అందుకే భాష మాట్లాడతారు కదా, కడుపులో కాయో పండు పడిందని అడుగుతారు కదా, అదే భాష ఇక్కడ కూడా. గర్భమందు ఆయన పడక మునుపు దేవదూతల చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకి పెట్టిరి. యేసు అంటే అక్కడ ఏమనుందమ్మా, 2వ ఫుట్నోట్లో ఏమనుందో చూడండి. అక్కడ అర్థము యేసు అంటే రక్షకుడు. అంటే ఆయన ఎలా వచ్చాడు అన్నప్పుడు ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఇంతకుముందు బైబిల్ రీడింగ్ లో కూడా యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట చేత మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. ఆయన ఎలా వచ్చాడు అంటే ఒక రక్షకుడిగా వచ్చాడు. అందుకే ప్రపంచానికి అతి ప్రాముఖ్యమైన అతి ఇంపార్టెంట్ పని ఉంటేనే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేసారు. కాబట్టి ఏమి రక్షించడానికి వచ్చాడు ఆయన, ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఆయన అన్నప్పుడండి, ఎవరిని రక్షించడానికి వచ్చాడో ఈ కారణాన్ని, ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి, మీకు చాలా సంగతులు తెలుసు. కాబట్టి ఎవరిని రక్షించడానికి వచ్చాడు మనం చూడగలిగితేనండి, అందరం కూడా మరి ఈ లోకంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి అన్నప్పుడు అందరం కూడా లూకాసు వార్త 12వ అధ్యాయము 56వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. లూకాసు వార్త 12వ అధ్యాయము 56వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 26 12వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి ఒక్క నిమిషం. మత్తయి సువార్త 12:26. మత్తయి సువార్త 12:26. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12:26. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యము ఎలాగు నిలుచును. వాని రాజ్యము, ఇక్కడ ఒక రాజ్యం కనబడుతుంది. ఎవడి రాజ్యం అంటే ఇది అమ్మ? ఎవరి రాజ్యం అంటే ఇది? సాతాను రాజ్యము మనకు కనబడుతుంది. ఓకేనమ్మా, బాగా వినండి. మనం అందరం క్లైమాక్స్ లోకి వచ్చాము. యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారమ్మా? రక్షకుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? రక్షకుడిగా వచ్చాడు. ఇప్పుడు ఒక రాజ్యం మనకు కనబడుతుంది, సాతాను రాజ్యం మనకు కనబడుతుంది. అలాగే మరొక రాజ్యాన్ని కూడా మీరు చూడగలిగితే, ఇప్పుడు లూకాసు వార్త 17వ అధ్యాయము 20, 21 ఈ 2 వచనాలు మనం చదువుకుందాము. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని ఆయన
ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఆ ఇదిగో అక్కడనని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరమిచ్చెను. ఇప్పుడు ఎన్ని రాజ్యాలు కనబడుతున్నాయండి? ఎన్ని రాజ్యాలు కనబడుతున్నాయి? 2 రాజ్యాలు కనబడుతున్నాయి. ఒకటి సాతాను అపవాది రాజ్యం కనబడుతుంది, ఒకటి దేవుని రాజ్యము కనబడుతుంది. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ప్రజలు ఎక్కువ దేవుని రాజ్యంలో ఉన్నారా, సాతాను రాజ్యంలో ఉన్నారా? యవనస్తులు బాగా వినాలి ఇక్కడ నుండి, యవనస్తులు చక్కగా వినాలి ఇక్కడ నుండి. ఇప్పుడు ప్రజలు సాతాను రాజ్యములో ఉన్నారా, దేవుని రాజ్యంలో ఉన్నారా? ఏ రాజ్యంలో ఉన్నారమ్మా? వాడి రాజ్యంలోనే ఉన్నారు. ఎందుకంటే వాడి రాజ్యంలో పథ్యం ఉండదు. నువ్వు సినిమాలు చూడొచ్చు, నువ్వు తాగొచ్చు, నువ్వు 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 ఏదైనా చెయ్యొచ్చు. ఎందుకంటే వాడి రాజ్యము అలాంటిది, వాడి రాజ్యం అలాంటిది. నువ్వు పాపం చేస్తున్నావా, ఇంకొకటి చెయ్యి అంటాడు వాడు. ఎందుకంటే వాడి రాజ్యం ఉంది, దేవుని రాజ్యము ఉంది. ఇంతకీ వాడి రాజ్యం ఎలా ప్రారంభమైంది, వాడు ఎలా మనుషులను ఎలా వాడి రాజ్యంలోనికి నింపుకుంటున్నాడో మొదటి పేతురు పత్రిక దయచేసి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా అని వెతకుచు తిరుగుచున్నాడు. ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే మింగటం అనేది, ఎక్కడి నుండి ప్రారంభమైందంటే ఏదేను తోటలో నుండి ఆదామవ్వల దగ్గర నుండి వాడు మింగుతూ వస్తున్నాడు. అమ్మ జాగ్రత్తగా వినండి, ఎక్కడి నుండి ప్రారంభమైంది వాడు మింగటం అనేది? ఏదేను తోటలో నుండి ప్రారంభమైంది, ఏదేను తోటలో నుండి ప్రారంభమైంది. మరి వాడు ఎలా మింగుతున్నాడు? వాడి దగ్గర ఉన్న ఆ పనిముట్లు ఏంటి? వాడి దగ్గర ఉన్న టూల్స్ ఏంటివి? వాడి దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటివి? ఏ ఆయుధాలతో వాడు తన రాజ్యంలోనికి చేర్చుకుంటున్నాడు? ఏ ఆయుధాలతో వాడి రాజ్యంలోనికి చేర్చుకుంటున్నాడు అంటే వాడి దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి వాడి దగ్గర. ఎందుకంటేనండి వాడి మనుషులను పట్టాలంటే వాడి దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి. ఏం వెపన్స్ ఉన్నాయి? వాడు ఎలా మనుషులను తన రాజ్యంలో ఎలా నింపుకుంటున్నాడు? వాడు ఎలా నింపుకుంటున్నాడో హబకుకు గ్రంథము దయచేసి మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. హబకుకు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనాన్ని అందరము చదువుకుందాం. వాడు గాలము వేసి మానవులందరినీ అన్నాడా? అక్కడ క్రైస్తవులను తప్ప అన్నాడా? ఏమన్నాడమ్మా? మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఇప్పుడు మన దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయటమ్మా? ఒకటి నంబర్ 1 ఏముందమ్మా? గాలం ఉంది. రెండవది ఏముందట? ఉరులు ఉన్నాయి. మూడోది ఏముందట? వల ఉంది. వల అంటే ఏ వల? వలని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? ఏమంటారండి? చెప్పాలి, బాగా చెప్పాలి. వలని ఇంగ్లీష్లో ఏమంటారు? నెట్ అంటారు. ఇప్పుడు అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి కదమ్మా, ఉన్నాయి కదా? అందరి దగ్గర ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లో నాకు డాటా లేదండి, నెట్ లేదండి అన్న లేవరండి, చేతులు ఎత్తండి దయచేసి. ఇది ఏమైపోయిందంటే ముసలోళ్ళు కూడా దానికి అడిక్ట్ అయిపోయారు. తెలుసా అమ్మా మీకు? ముసలోళ్ళు కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. అందుకే మద్యముతో మత్తు అనేది ఎంత ప్రమాదమో మొబైల్తో కూడా మత్తు అనేది అంతే ప్రమాదం. అంతే. ఈ మధ్య కాలంలో ఒక నలుగురు యవనస్తులు కూర్చున్నారంటే మీరు చూడండి, ఈయన దగ్గర సెల్లు, ఆయన దగ్గర సెల్లు, ఈయన దగ్గర సెల్లు, వీళ్ళు నలుగురు మాట్లాడుకోవటం లేదు. ఒకవేళ భార్య భర్తలు అనుకోండి, ఈయన ఫోన్ పట్టుకొని ఇటు తిరుగుతాడు, ఆమె ఫోన్ పట్టుకొని ఆమె చూసుకోవటం, ఈమె చూసుకోవటము. ఈరోజు ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో రావటం వల్ల
ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి. ఒక భర్త ఎప్పుడు కూడా ఆమె రీల్స్ ఏదో ఒకటి చూస్తూనే ఉందని భర్త గర్దించాడట. ఏందమ్మా ఊరికి నీ ఊకే ఫోన్ అని అన్నప్పుడు ఆమె వెళ్ళి ఊరు పోసుకొని చచ్చిపోయింది. అంటే మీరు ఆలోచించండి, ఏముంది వాడి దగ్గర? వల ఉంది. నువ్వేదో దేవుంది చూస్తావు, కింద ఏమొస్తుంది? అదేదో సినిమా బొమ్మ వస్తుంది. అవునా కదా? వస్తుందమ్మా. కాబట్టి వాడు వలతో ఏం చేస్తున్నాడు? మనల్ని వలతో ఏం చేస్తున్నాడట? వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. అప్ప నా కుమార్తె నా వలలో పడిపోయింది. అవునా కదా? ఒకప్పుడు మంచిగా విండో దగ్గర పడుకునేవాళ్ళం, విండో దగ్గర హ్యాపీగా పడుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలందరూ చూడండి, సాకెట్ దగ్గర పడుకుంటారు. స్విచ్ బోర్డ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే పడుకుంటారు. ఎందుకు? ఛార్జింగ్ అయిపోవటం చాలు, వెంటనే ఏం చేయాలమ్మా? ఛార్జింగ్ పెట్టుకోవాలి. పోనీ పొద్దున్న ఉదయం లేచి పోనీ ఏమైనా ప్రార్థన చేసుకుంటారు? లేదు. ఎవడెవడు ఏం మెసేజ్ పెట్టాడు? మనం ఆలోచన చేయగలిగితే వాడు ఏం చేస్తున్నాడు అంటే వాడు నెట్టుతో వాడు మనుషులను లాగుతున్నాడు. ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, దీంతోనే ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. అందుకే వాడి దగ్గర మొట్టమొదటిది ఏముందంటే గాలం ఉన్నది. వాడి దగ్గర గాలము. ఒకరిని పట్టడానికి వాడు గాలం వేస్తాడు. దేనికి పడతారు ఈ యవనస్తులు దేనికి పడతారు? వాడు చూస్తాడు. ఏదైతే మీకు లూప్ హోల్ ఉంటుందో, ఏదైతే మీకు బలహీనత ఉంటుందో ఆ బలహీనత మీద దెబ్బ కొడతాడు. ఒకరిని పట్టడానికి వాడు గాలం వేస్తాడు. అలాగే ఉరులు వగ్గుతాడు. ఒకవేళ గాలానికి పడలేదు అనుకోండి, వాడు ఏం చేస్తాడటండి? ఉరులు అల్లుతాడు. వాడికి చాలా ఓపిక ఎక్కువ వాడికి. ఎందుకంటే ఆదామవ్వల దగ్గర నుంచి మింగుతూ వస్తున్నాడు. మనమేమనుకుంటాం అంటే యేసు రక్తం జై వానగానే మనం బోధి అనుకుంటాం. మనం అంత చిన్నది కాదు దయ్యం. యేసు క్రీస్తు వారిని ఈడ్చుకొని ఎక్కడికి తీసుకెళ్ళింది? శిఖరం మీదకి తీసుకొని వెళ్ళింది అది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వాడు కూడా ఏం చేస్తున్నాడు అంటే, ఇంకా వాడి దగ్గర ఏమున్నాయి అంటే శరీరాశ, తర్వాత నేత్రాశ, తర్వాత జీవపు డంబము. మీకు నేత్రాశ ఉందో లేదో ఎక్కడికి వెళ్ళాలంటే డీమార్ట్కి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? చెప్పాలమ్మా. డీమార్ట్కి వెళ్ళండి. ఏదో సబ్బు, ఏదో బట్టల సబ్బులు, లేదంటే ఏదో సబ్బులు కొనుక్కొచ్చుకుందామని వెళ్ళండి. మీరు అదే కొనుక్కొని మీరు బయటకు వచ్చారనుకోండి, మీకు ఏం లేదమ్మా? నేత్రాశ లేదు. మొత్తం తిరిగారు అనుకోండి, కొనేది ఒకటో రెండో ఐటమ్స్, కానీ మొత్తం చూపిస్తుంది. ఏం చేస్తారంటే ఆ తర్వాత కొనేది ఒకటి, ఏదో 1000 రూపాయలు కొందామని వెళ్తాము, 5000, 6000. కాబట్టి మనకు నేత్రాశ ఉందో లేదో అక్కడికి వెళితే మనకు బయటపడుతుంది. కాబట్టి వారి దగ్గర శరీరాశ, తర్వాత నేత్రాశ, తర్వాత జీవపు డంబము. వీటితో మనుషులకు గాలం వేసి వాని రాజ్యాన్ని వాడు డెవలప్ చేసుకుంటున్నాడు. అందుకే ఎక్కువగా మనం చూడగలిగితే దేవునికి యవనస్తులే కావాలి, గవర్నమెంట్కు యవనస్తులే కావాలి, సాతాను కూడా యవనస్తులే కావాలి. ఎందుకంటే నీ లైఫ్ బాగుండాలన్నా, నీ లైఫ్ పాడు కావాలన్నా యవ్వన కాలములోనే మంచి పునాది మనం వేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలను మనం చదువుకున్నాము? ఆయన ఏజ్ ఎంతంటే సేవ ప్రారంభించినప్పుడు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అంటే ఆయన ఏ వయసులో ఉన్నాడు అంటే ఆయన టీనేజ్ లో ఉన్నాడు. ఆయన ఎంత అందగాడంటే 10,000 మందిలో ఆయనను మనము ఐడెంటిఫై చేయవచ్చు. 10,000 మంది ఉన్న అక్కడ యేసుక్రీస్తు వారిని మనం గుర్తించవచ్చు. అంత అందగాడు. అలాంటి యేసుక్రీస్తు వారు 30వ ఏట ఉన్నప్పుడు ఆయన కూడా ఎన్నో శోధనలు వచ్చాయి. అందుకే వాటన్నిటి నుండి ఆయన జయించాడు అని మనం హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం. చివరిగా ఆ మాట చూసుకొని ముగింపులోనికి మనం వెళ్ళిపోదాము. హెబ్రీలకు రాసిన పత్రిక, ఇంతకుముందు మనం 4వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14, 15 వచనాలు చదువుకొని ముగించుకుందాం.
ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. అంటే మనుషులు ఎన్ని రకాల శోధనలైతే అనుభవిస్తారో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్నారు. కానీ ఆయన పాపము లేనివాడిగా ఉండెను, పాపము లేనివాడిగా ఉండెను. ఈరోజు యవనస్తుల చేత పాపం చేయించడానికి ఎన్నో వెలుస్తున్నాయి. ఈరోజు ఎన్నో 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 అవి పిలుస్తాయి, మనల్ని పిలుస్తున్నాయి. కాబట్టి యవ్వనములో ఒక మంచి పునాది వేసుకోండి. యవనస్తులారా, ఒక మంచి పునాది వేసుకోండి. మీరు యవ్వనములో నుండే మీరు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే మీ జీవితంలో మీరు వర్ధిల్లుతారు. యేసుక్రీస్తు వారు కూడా ఆయనకు ఎన్నో శ్రమలు వచ్చాయి. ఆయన ఎన్నో సమస్త విధములుగా ఆయన కూడా శోధింపబడినను ఆయన పాపము చేయలేదు. ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. అందుకేనండి దేవుని భయం ఉన్నవాడు ఎక్కడున్నా తను తాను కాపాడుకుంటాడు. ఎక్కడున్నా దేవుని భయం ఉన్నవాడు ఎక్కడున్నా తను తాను కాపాడుకుంటాడు. దేవుని భయము లేనివాడు ఎక్కడ ఉన్నా పాడైపోతాడు. అందుకే యోసేపు గారు ఆ పరాయి దేశానికి వెళ్ళాడు. అక్కడ పాపం చేయడానికి అవకాశం వచ్చిన పరిగెత్తాడు యోసేపు గారు. ఎందుకు పరిగెట్టాడు అంటే ఆయన అన్నమాట ఏంటంటే, నేను దేవునికి భయపడువాడను. మీరు దేవునికి భయపడేవారైతే ఎక్కడైనా ఉండండి, నేను ఎంతమంది ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. యవనస్తులందరికీ ఒక రోల్ మోడల్ గా ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు. ఆయన సమస్త విధములుగా ఆయన అది ఏమని చదువుకున్నామమ్మా, సమస్త విషయములో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను అని మనము చదువుకుంటున్నాము. కాబట్టి యవనస్తులు ఎప్పుడు పాపము లేని వారిగా బ్రతుకుతారు అంటే మీ హృదయములో సమృద్ధిగా దేవుని వాక్యం ఉండాలి. కీర్తనల గ్రంథంలో ఉంది కదమ్మా మరి ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా 119వ కీర్తనలో చివరిగా ఇది ఏమనుందాడు, 119వ కీర్తనలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎంతమంది యవనస్తులు ఉదయము లేవగానే లేదంటే మీకు టైం దొరికినప్పుడు దేవుని వాక్యముతో మీ హృదయాన్ని ఎంతమంది నింపుకుంటున్నారు? ఎందుకంటే హృదయములో సమృద్ధిగా వాక్యం ఉంటే ఆ వాక్యము మీ హృదయానికి కావలిగా ఉంటుంది. మీరు పాపములో పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ బిజీ టైంలో, ఎందుకంటే అన్నిటికీ టైం, కాలేజీకి వెళ్ళే టైం ఉంటుంది, తినే టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది, కానీ బైబిల్ చదవడానికి ప్రార్థన చేసుకోవడానికి మాత్రము టైం లేదు. కాబట్టి యవనస్తులు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్నా, యవనస్తులు మీ జీవితంలో మీరు వర్ధిల్లాలి అన్నా అంత మీ చేతిలోనే ఉంది. ఈ యవన కాలంలోనే ఒక మంచి డిసిషన్ తీసుకోండి. ఇక్కడే మీ లైఫ్ డిసైడ్ అయ్యేది. మీరు బాగుపడాలన్నా, మీ జీవితం స్పైల్ కావాలి, ఇక్కడే ఈ యవన కాలంలోనే. అందుకే ఒక మంచి డిసిషన్ తీసుకోండి. ఒక యేసుక్రీస్తు వారు ఎంత పవిత్రముగా, ఎంత పరిశుద్ధముగా ఆయన బ్రతికాడో అలా బ్రతకండి. మీ జీవితంలో ఖచ్చితంగా మీరు వర్ధిల్లుతారు. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి ఏ రాజ్యములో ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎప్పుడు మొబైలే. ఆ మొబైల్ కాసేపు పక్కన పెట్టండి, హ్యాపీగా ఉంటామా, చాలా హ్యాపీగా ఉంటామా. కాబట్టి ఏ రాజ్యములో ఉన్నారు? దేవుని రాజ్యములో ఉన్నారా, లేదంటే దయ్యము రాజ్యములో ఉన్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఆ దయ్యము రాజ్యములో ఉన్న వారిని విడిపించడానికే యేసుక్రీస్తు వారు ఒక రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఏ రాజ్యములో ఉంటే క్షేమం అనుకుంటున్నారో, ఏ రాజ్యములో ఉంటే మీకు మేలు జరుగుతుందో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని మంచి డిసిషన్ మీరు తీసుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి
ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.